హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ నార్మల్ బియ్యంతో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, నేను ఒక 6 కిలో చికెన్ తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు, అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, నార్మల్ బియ్యం. సో ఇప్పుడు ఫస్ట్ మనము చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ధనియాలు జీలకర్ర పౌడరు, అలాగే సాల్ట్, కారం, ఫైనల్లీ పెరుగు. ఇవి ఫస్ట్ ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవచ్చు. చూడండి, మ్యారినేట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం, ఓకేనా. చూడండి, ఇందులోనే కొంచెం చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, బిర్యానీ కోసం అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేయడానికి ముందు మనం బియ్యం తీసుకున్నాం కదా, నార్మల్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మనం స్టార్ట్ చేసే ముందు ఇవి కడిగేసి పెట్టుకుంటే సరిపోద్ది. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇది నార్మల్ బియ్యమే కాబట్టి కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే మన ప్రాసెస్ అయ్యే లోపల అవి నానిపోతాయి, ఓకేనా. ఇప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం. చూడండి, బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చూడండి, నేను 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాజీర వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవి 4 వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవచ్చు. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. అంటే ఒక పెద్ద ఆనియన్స్, 2 ఆనియన్స్, అలాగే ఒక 10 పచ్చిమిర్చి. చికెన్కి మనకి బిర్యానీకి సరిపోవాలి కదా, అందుకని ఇవి బాగా వేపుకుందాము. చూడండి, మనకు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమాటాస్ వేసుకుందాము. చిన్న 2 టమాటాలు తీసుకుని కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకుందాము. వేసేసుకుని బాగా పచ్చివాసన పోయాక వేసుకుందాం. చూడండి, ఇప్పుడు టమాటాలు వేగిపోయినాయి కదా, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాము. చూడండి, అన్నీ బాగా ఎగిపోయాయి కదా. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒకేసారి చేసి పెట్టుకుంటాను ఇంట్లోని. బిర్యానీ పౌడర్ నేను చేసి పెట్టుకుంటాను. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం, ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోద్ది కారం. అలాగే బిర్యానీ మసాలా వేస్తున్నాను, చికెన్ బిర్యానీ మసాలా. అందులో చికెన్లో కొద్దిగా వేసాను, దీంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపేసుకుని 1 నిమిషం మూత పెట్టుకుని అప్పుడు చికెన్ వేసేసుకుందాము. చూడండి, ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. తర్వాత వాటర్ వేసిన తర్వాత చూసుకొని సరిపోకపోతే వేసుకుంటే సరిపోద్ది, ఓకేనా. చూడండి, మనకు అన్నీ బాగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ అయితే వేసేసుకుంటున్నాను నేను. చికెను, అలాగే పైన కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఇదంతానే, చికెన్ అంతానే. చూడండి, చికెన్ అంతా బాగా కలిపేసుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మనం చికెన్ బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనకి చికెన్ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాము. ఫస్ట్ రైస్ వేసుకుందాం. నేను ఆల్రెడీ ముందు కడిగి పెట్టాను కదా, ఈ వాటర్తో సహా వేసేయచ్చు. వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాము రైస్ అంతా. చూడండి, బియ్యం అన్నీ వేసేసుకున్నాను. 3 సెకండ్స్ మనం మూత పెట్టుకుందాము, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ అంతా బియ్యానికి పడుతుంది కాబట్టి. చూడండి, 3 సెకండ్స్ తర్వాత నేను తీసాను. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాము. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ వేసుకుంటున్నాను.
3 గ్లాసులన్నర వేసుకున్నాను నేను వాటర్. అంటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అంటారు కదా. ఆల్రెడీ మనకి చికెన్ నుంచి వాటర్ వస్తుంది, అలాగే బియ్యం వేసినప్పుడు కూడా కొంచెం వాటర్ అనేది వెళ్తుంది. సో దానివల్ల నేను 3 గ్లాసులన్నర వాటర్ వేసుకున్నాను. ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని పైన ఇలాగ బరువు ఏదైనా పెట్టుకోండి, ఆవిరి కూడా బయటకు పోకుండా మనకి చక్కగా ఉడుకుతుంది. ఓకేనా. వావ్, సో సూపర్ కదా. ఇంకా ఉడకాలి. పైన ఇప్పుడు మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు పుదీనా కొత్తిమీర పూర్తిగా వేసేద్దాము. మొత్తం పుదీనా కొత్తిమీర వేసేసి చూడండి, అక్కడక్కడ కొంచెం నెయ్యి వేసుకోవచ్చు మనం. నాలుగు దిక్కున కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కలపకుండా ఇప్పుడు ఇలాగే మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే, మనకి ఫైనల్లీ చికెన్ బిర్యానీ రెడీ. చూసారా, ఎక్కడ అస్సలు కదపలేదు. ఇప్పుడు కదుపుదాము. వావ్, చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో బిర్యానీ. వావ్, సూపర్ కదా. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాము. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే ఉప్పు కంట సరిపోయిందిలా చూడాలి కదా, అందుకే చూసాం. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఓకేనా. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.